కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో మెగా బ్రదర్ నాగబాబు గారు టీటీడీ చైర్మన్ అవుతారనే ప్రచారం చాలా బలంగా సాగింది. నిప్పు లేనిదే పొగరాదు. ఆ ప్రచారం వాస్తవమే అయి ఉండవచ్చు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు నాగబాబు గారికి మొండి చేయి చూపారు. ఇది జనసేన పార్టీలో నంబర్ 2 స్థానంలో ఉన్న నాయకుడిని అవమానించడమే. పైపెచ్చు కులగజ్జి ఫ్యాక్టర్స్ లో భాగంగా బిఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్ గా చేశారు చంద్రబాబు. ఇకపోతే ఆ మధ్య 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే టీడీపీ అప్పనంగా 2 తీసేసుకుంది. మిగిలిన 1 బీజేపీ తీసుకుంది. నాగబాబు గారిని రాజ్యసభకు పంపిస్తారనుకుంటే అక్కడ ఆయనకు అన్యాయమే జరిగింది. పైపెచ్చు టీడీపీ నాగబాబు గారిని డిగ్రేడ్ చేసేలా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్ సారాంశం నాగబాబు గారిని త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నామని. ఇది ఒక వింత ప్రెస్ నోట్, గతంలో ఎన్నడూ కూడా లేనిది. పోన్లే ఏదో బాధపడుతున్నారు, కనీసం ఇదన్నా ఇద్దాం అని ఏదో జాలి తలచి ఇచ్చినట్టుగా అనిపించింది. ఇది చాలా అవమానకరమైన విషయం. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ప్రస్తుతం నాగబాబు గారు సెంట్రిక్ గా జరుగుతున్న డెవలప్మెంట్స్ చూస్తుంటే టీడీపీ గోప గుయ్యమనేలా ఉంది. ఇటీవల విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేసిన రాజ్యసభ సీట్ను నాగబాబు గారికి కేటాయిస్తారనే ప్రచారం ఢిల్లీ సర్కిల్స్ లో చాలా బలంగా సాగుతోంది. అంతేకాదు, ఆయన రాజ్యసభ ఎంపీ అయిన తర్వాత ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం కూడా స్టార్ట్ అయింది. రాజ్యసభ ఎంపీ అంటే టీటీడీ చైర్మన్ కంటే 10 రెట్లు శక్తివంతమైన పోస్టు. అదే కేంద్ర మంత్రి అయితే టీటీడీ చైర్మన్ కంటే కూడా 100 రెట్లు శక్తివంతమైన, 100 రెట్లు పెద్దదైన పోస్ట్. టీడీపీ నాగబాబు గారిని అవమానించాలనుకుంటే నాగబాబు గారు వారి ఊహలకు కూడా అందరంత రేంజ్లో ఎదిగిపోయేలా కనబడుతున్నారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ గాసిప్స్ అన్ని కూడా వాస్తవ రూపం దాల్చాలని, నాగబాబు గారిని త్వరలోనే కేంద్ర మంత్రిగా మనం అందరం చూడాలని ఆశిద్దాం.